నన్ను తప్పించి మరొకటి లేనే లేదు, కాబట్టి నువ్వు నన్ను గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. మరొకటి ఉన్నట్లు తోస్తే ఒకవేళ అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది కదా, కాస్త పెళ్ళం ప్రేమగా చూసుకోగానే అదే మంచి గొప్పదేనా అనిపిస్తుంది మామూలుగా. ఓకే, సో మరొకటి ఉన్నట్లు తోస్తే అది స్వప్నంలో చూచిన మిథ్యా వస్తువు వంటిది. అంటే కల్లో ఏదో చూస్తావు, బ్రహ్మాండమైన మేడ ఉన్నట్టు, అది ఉన్నట్టు, ఇది ఉన్నట్టు, లేదా 10 ఎకరాల పొలం ఉన్నట్టు, పెద్దది పొలం, అలా ఒక ట్రాక్టర్ వేసి దొరుకుతున్నట్టుగా కల వస్తుంది నీకు. సో అది తెల్ల కళ్ళు తెరవంగానే ఏమైంది, అక్కడ ట్రాక్టర్ పోయింది, 10 ఎకరాలు పోయింది. అట్లాంటిది ప్రపంచంలో నీకు ఏదైనా సంతోషం కలుగుతుందని నువ్వు అనుకుంటే కళ్ళలో చూసింది ఎంత నిజమో అంత. అది స్వప్న రాజ్యమే సుమా, కేవలం స్వప్నం ఉన్నంతవరకే. అది విడిచిపెట్టి నువ్వు అంటూ బయటికి రాగానే ఏమీ లేదు అక్కడ. కనుక నా ధ్యానంలో, నా చింతనలో, నా స్మరణలో నీ చిత్తాన్ని పరిశుద్ధం చేసుకో. ఎన్ని చెప్పాడు చూడండి. అనగా నా ధ్యానం, తర్వాత నా ధ్యానంలో కూర్చున్నంతసేపు వేరే చింతనలు ఉండవని కదా మనం అనుకునేది. తర్వాత నా చింతనంలో అంటే నువ్వు ఏదైనా ప్రపంచ విషయాలు ఆలోచించేటప్పుడు చింతన పరమాత్మ గురించి ఆలోచించు, మిగతా ఆలోచించకు. నా చింతనలో తర్వాత స్మరించడం, భగవంతుని 3 రకాలుగా మనం కొలుస్తాం కదా, ఆ స్మరణ చేసేటప్పుడు కూడా నన్నే స్మరించు. ఇది మాత్రమే అనన్య భక్తి అనబడుతుంది. నువ్వు మెలకొని ఉన్నంతసేపు ఆయన గురించినటువంటిదే నడవాలరా. ఏది చేసినా ఆయనకి అందాలనే చెయ్యి. అర్థమైందా? అది సరే. నా స్మరణలో చిత్తాన్ని పరిశుద్ధం చేసుకో. పూర్తిగా ఏకాగ్ర బుద్ధితో చిత్తం నా యందు లగ్నం చెయ్యి. ఏకాగ్రమైన బుద్ధి అంటే, ఏకాగ్రం అంటే అర్థం ఏంటి? వేరే విషయాలు లేకుండా. ఓకే, రైట్. సంయమి అంటే సంయమనం. ఇప్పుడు వస్తుంది అసలు మన సబ్జెక్టు. సంయమం టైం ఎంత ఉంది రానా? ఉందా? సంయమి అంటే సంయమనం పాటించేవాడు అన్నిటి యందు, అంటే సమానంగా ఉండేవాడు, ప్రతిదానికి పడిపోకుండా ఇది అవ్వకుండా బ్యాలెన్స్గా ఉండేవాడు. వాడు స్త్రీలను, స్త్రీ ప్రేమికులను దూరంగా ఉంచాలి. స్త్రీలని, స్త్రీ ప్రేమికులని దూరంగా ఉంచమని చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ మాట నాది కాదు, నువ్వు వెళ్ళి మీ ఆయనకి ఏం చెప్పకు. అర్థమైందా? స్త్రీ సంబంధ ప్రసంగాలు చేయరాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా తప్పే, రైట్? కదా, విషయం చెప్పాలి కనుక మాట్లాడతాను. అతడు పవిత్ర ఏకాంత స్థలంలో కూర్చుని నన్ను ధ్యానించాలి. ఓకే, ఇప్పుడు అసలు కృష్ణ పరమాత్మ ఆయన వైపు నుంచి ఆలోచిద్దాం. మొట్టమొదట మరి ఆయనకి 16,000 మంది గోపికలు ఉన్నారని చెప్తారు, కాబట్టి ఆయన వ్యభిచారి అని చెప్తారు చాలామంది, అంటే వాడి దృష్టిని బట్టి. రెండోది 8 మంది పట్టపురాణులు ఉన్నారు. అందులో ఒక ఆవిడ కాలుతో తన్న ఆవిడ, ఒక ఆవిడ పూజ చేసే ఆవిడ, మిగతా 6 సంగతి మనకు పెద్దగా తెలిసి సాగుతుంది. అందుకని సరే ఈ 8 మందిని, ఆ 16,000 మందిని సంజాయించాడు ఆయన. ఎంత తిప్పలు పడి ఉంటాడు. అయితే 16,000 మందికి సంబంధించినటువంటి ఒక చిన్న మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏమిటంటే, వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో మహారుషులు. రాముల వారి టైంలో ఈయన అడవిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ దర్శనం అయిపోయి వాళ్ళందరూ కోరుకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే, ఒక్కసారి నీ గాఢ పరిశ్వంగం కావాలనే కోరిక ఉంది అని అడిగారు. అంటే నువ్వు మమ్మల్ని కావలించుకోవాలని అడిగారు వాళ్ళు. వచ్చే జన్మలో ఇస్తానన్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ గోపికలుగా పుడితే వాళ్ళకి అది ఇచ్చాడు. ఇక్కడ ఆ గాఢ పరిశ్వంగం అనేదానికి వివరణ చెప్పడం అవసరం. ఎందుకంటే మనది చాలా సంకుచితమైన బుద్ధి. ఒక ఆడమగా కలిస్తే ఆ దృష్టి తప్ప ఇంకో దృష్టిలో మనం ఆలోచించలేము. అదే మరి తల్లి కొడుకు కూడా కావలించుకుంటారు. ఎందుకురా, నీకు బాగా ప్రేమ కలిగిందనుకో, ఒక ఆప్యాయత కలిగింది, లేదు 5 సంవత్సరాల తర్వాత నా ప్రాణమిత్రుడు నువ్వు వచ్చావు, వెంటనే నేను ఏం చేస్తాను అంటే మన యొక్క ఆత్మీయతని తెలపడానికి మనం కావలించుకుంటాం, మన ప్రేమను వ్యక్తం చేయడానికి మనం కావలించుకుంటాం. అంతేగాని ప్రతి చోట ఆ కామమైన బుద్ధి ఉందని అనుకోకూడదు. అక్కడ జరిగింది ఏమిటి, వాళ్ళందరూ అన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన కౌగిలింత కావాలని. అందుకని తాను ఒక్కడైనా అంతమందిలోనూ అన్ని కృష్ణుడిగా మారి వాళ్ళందరికీ ఆ పరిశ్వంగ సుఖం ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏంటి, అది కామదృష్టితో కూడింది కాదు, ఆత్మదృష్టితో కలిగినటువంటి సంతృప్తి. అందువలన వాళ్ళు ఎంతగా మర్చిపోయారంటే
కామదృష్టి అయితే అరగంట తర్వాత ఏమి ఉండదు, మామూలే, అంతే కదా. కానీ వాళ్ళు సాయంత్రం ఈయన ఫ్లూట్ వాయిస్తంగానే ఇంట్లోంచి బయటకు వస్తే మొగుడు లేడు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, వాకిల్ లేదు, ఏమీ లేదు. తెల్లవారులో ఆయనతో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున ఆయన మాయమైపోయాడు. అప్పుడు అబ్బో ఇప్పుడే తెల్లారిపోతుందా అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళేవాడు. ఇంటి దగ్గర నువ్వు రాత్రి ఎక్కడికి వెళ్ళావని అడిగే కొడుకు లేడు, తండ్రి లేడు, మొగుడు లేడు, ఎవడు లేడు, వాళ్ళెవరికి తెలియదు. బృందావనంలో జరిగింది అదే. ఇప్పుడు కూడా మనకు వినపడుతుందని చెప్తారు కదా, అదే సత్యం ఎప్పుడు ఉంది నాన్న. సో ఇట్లా 16,000 మందిని చేసుకున్నాడు ఆయన. కేవలం భక్తి, ఆత్మసమర్పణ తప్పితే ఇంకోటి లేదు. సో మిగతా భార్యలతో ఉన్నాడు 8 మంది. సరే కోపం వచ్చి తండ్రి ఆవిడికి బయట రోడ్డు మీద అడుక్కు తినే పని చేశాడా లేదా? అత్యంత పాతివర్త్యంతో ఉన్నాడికి గౌరవం దక్కేటట్టు చేశాడా లేదా? ఆ విధంగా ఆయనలాగా ట్యాక్ట్ఫుల్గా నువ్వు పెళ్ళాన్ని చేయగలిగితే నువ్వు చెయ్యి. అంత టాక్టిక్స్ నీ దగ్గర ఉందా లేదనేది పాయింట్. నిన్ను నువ్వు సమర్పించుకున్నావు అనుకో భక్తుడిలాగా, అప్పుడు నీ దగ్గర ఏముండదు. ఓకే, కాబట్టి కృష్ణుడు అంతటి వాడు ఎందుకు చెప్పాడంటే, నాయనా అదంత తేలికైన విషయం కాదురా, అందువలన వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండమని చెప్పాడు. అయితే మరి నిజంగానే ఆడవాళ్ళని అందరినీ దూరం పెట్టాలా? అది లేదా సృష్టి లేదే. నేను ఇందాకే చెప్పాను నీకు, నువ్వు పుట్టగానే తల్లి, చెల్లి, తర్వాత పెళ్ళాం, తర్వాత అత్త, తర్వాత కూతురు, ఇన్ని రూపాలు ఒక స్త్రీలోంచి వస్తున్నాయి. అవి లేకుండా నీ జీవితం ఎట్లా ఉంది? లేదు. అందువలన ఎక్కడికక్కడ నువ్వు ఎంతవరకు ఉండాలనేటువంటి విచక్షణ జ్ఞానంతో నువ్వు నడపగలిగితే ఇన్ని సంబంధాలున్నా నడుస్తుంది. అది చేతగానప్పుడు నువ్వు దూరంగా ఉంటావు, మంచి పని. అందుకు చెప్పాడు. నువ్వు సంజాయించగలుగుతావా? అన్నీ సంజాయించు. ఇకపోతే ఆడవాళ్ళు అందరూ దుర్మార్గులేనా? తప్పు. అది ఎప్పుడు అనటానికి వీల్లేదు. ఎవరో కొంతమంది ఉన్నారు, మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకురా? అది తల్లి అయ్యి 9 నెలలు కడుపు మోసి పిల్లాడు వాడు 1, 2 వెడుతున్న సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు విసుగు విరామం లేకుండా చేస్తుంది. దాన్ని ఆ ఓపిక నువ్వేమంటావు? చాలా గొప్ప విషయం అది. 5 కిలోలు బరువు కడుపులో పెట్టుకుని తిరుగుతూ. అలా కాకుండా భార్య లంపటంలో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోయినటువంటి మొగుళ్ళను సరిదిద్దిన భార్యలు ఉన్నారు. వారు తులసీదాస్ అండ్ మన బిల్వమంగళుడు మహాభక్తులను చేశారు. ఎరా ఎదవా, నా ఈ శరీరం చూసి ఏడుస్తున్నావు ముండ వెదవా, ఆ కాడికి దేవుడి స్వరూపం చూస్తే నీకు ముక్తి కలిగేది, పోతలకు పోని రాత్రికి అడ్డంగా ఇంట్లోంచి ఎళ్ళగొడతారు మొగుళ్ళని. అప్పుడు వాడు మహాభక్తుడు అయ్యాడు. అది చేసిన ఆడది ఉంది. ఆవిడే కదా, ఏనా? మరి సారంగధర కథ ఇంకో కథ ఉంది. అదేంటంటే రాజుగారు భార్య జరిగిపోయింది, మధ్య వయసులో ఉన్నాడు. ఆయనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది. కొడుకు యుక్త వయసుడైన కొడుకు ఉన్నాడు, యువరాజు. ఈయన పెళ్లి చేసుకోవాలి. చేస్తే తండ్రి ముసలమోహంతో ఉన్నటువంటి చిత్రవు ఫోటో పంపిస్తే చేయరేమోనని ఏం చేస్తారంటే కొడుకు యొక్క ఫోటో పెట్టి అవతల రాజ్యానికి పంపిస్తారు. సరే, ఆ అమ్మాయి నిజంగానే వీడు ఇంత యువకుడు అది ఆరోగ్యంగా ఉన్నాడు, అది అందంగా ఉన్నాడని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? వివాహం జరిగే సమయంలో పెళ్ళికొడుకు రావాలి కదా, అది రాకుండా ఏం చేశారంటే మామూలుగా ఖడ్గానికి తాళి కట్టించడం చేయించారు. అంటే రాజుగారి తరఫున ఆయన కత్తి కనుక వస్తే ఆ కత్తికి తాళి బాసికం కట్టేస్తే కన్యాదానం అయిపోయినట్టే. సో ఆ విధంగా కంటపడకుండా ముసలోడు దానుకున్నాడు. సరే, పెళ్ళయింది, కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చేటప్పటికి కొడుకు వచ్చి కళ్ళకి దండం పెట్టాడు. ఎక్కడికి వెళ్తుంది కోపం? ఏరా, ఎక్కడికి వెళ్తుంది కోపం? మొగుడవుతాడు అనుకోని వచ్చి తల్లి ఏం దండం పెడితే ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? ఈ మోసం, సరే నీ వంశం నాశనం చేస్తాను ప్రతిజ్ఞ పడుతుంది. అంటే ఆడదాని కోపం పడితే తాచుపాము కూడా సరిపోదు, నేను చెప్తున్నది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి. సో సృష్టిలో అన్నీ మిక్స్డ్గానే ఉంటాయి నాన్న. అది
తర్వాత ఏం చేస్తుంది, ఈ కొడుకు వచ్చి బలవంతం చేశాడని తండ్రికి కంప్లైంట్ చేస్తుంది, వీడు నరికించేస్తాడు, అంతే, అవుట్. సారంగధర సినిమాది, ఓకేనా? సో ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి స్త్రీని ఒక సవ్యమైన మార్గంలో మనం తీసుకెళ్ళటం నేర్పుకుని అటు తీసుకువెడితే ఆవిడంత సహాయకారి ఇంకోట్లేదు. తాళం చెవులు దానికి అప్పచెప్పి కాళ్ళ దగ్గర కూర్చున్నావో నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది, అది మామూలు, అంతే. నువ్వు అది లేని గతంలో నీకు గతి లేదు, అందుకని ఆ బలహీనత తెలుసుకుని ఆడిస్తూ ఉంటారు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని పనులు ఒకే మానవుడు చేయడం కష్టం కాబట్టి ఇంతమంది మానవులకి ఆయనకి తెలిసిన ఒక జనరల్ రూల్ చెప్పాడు. ఏమిటనంటే స్త్రీలను, స్త్రీ ప్రేమికుల విషయం మాట్లాడద్దు, దూరంగా ఉండి, ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ దూరం వెళ్ళిపో అని చెప్పాడు. ఓ ఉద్ధవ, స్త్రీ స్నేహం, స్త్రీ ప్రేమికుల స్నేహ లంపటం సుమా, అదొక లంపటం, అంటుకుంటే వదలదు. ఆ మోహంలో పడడం సంభవిస్తే మరల లేవలేవు, అంతటి క్లేశం మరొకటి ఉండదు, ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు. తర్వాత బుద్ధిమంతుడు స్త్రీ సాంగత్యం అవశ్యం వర్జించాలి అనగా వదిలేయాలి. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన వివరణ కూడా అందుకే ఇచ్చాను. నేను అందరినీ తప్పుగా తోసేయడానికి వీల్లేదు, సృష్టిలో అన్నీ ఉన్నాయి. భగవంతుడు సృష్టించిన చేతురుకున్న వేళ్ళే 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 రకాలుగా ఉంటే కానీ నువ్వు ఏదైనా పట్టుకోగలవు, తీలేవు. అన్నీ సమానమైన హైట్ ఉంటే అసలు నీకు రాదు ఒక వస్తువు కూడా. కాబట్టి స్త్రీలలో కూడా మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి తాడు ఎంతవరకు వదలాలనేది మాత్రం నీ తెలివితేటను బట్టి ఉంటుంది, పురుష ప్రయత్నం.